అసలు ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు. వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అని ఆ పేరు రానివద్దనే నేను పేరెంట్స్ గురించి చెప్తలేను ఇంటర్వ్యూలలో, మీరే అడిగి చెడ్డగా చెప్పట్లా మంచిగా చూసుకోవాలి, మా పేరెంట్స్ కి అత్తేవాళ్ళని అమ్మాయిలు ఉన్నారు. కానీ ఇలా నేను బరి తెగిచ్చి తిరుగుతాను, తిరగట్లేదు అక్క. బరి తెగిచ్చి తిరగడం రాదు, అదొక్క పనే వస్తుంది ఆడ. ఇది తాగినంత మాత్రాన గలీజ్ పేరు ఏం రాదు. మరి నీ ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని నేను స్మోక్ చేస్తాను చేయనుంటివి, ఎవరికి అవసరం లేదక్క. నాకు వాళ్ళకి రిలేషన్ లేదన్నాక మీరు మళ్ళీ మళ్ళీ పేరెంట్స్ గురించి తీసుకోరు ఎందుకు? రిలేషనే లేదు, రిలేషన్ లేదు, అవసరం కూడా లేదు. అమ్మాయి సరే ఇప్పుడు అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అని అంటే, స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మాయి లేరు, డైరెక్ట్ దేవుడు పుట్టించుండు నేను పుట్టినా అని చెప్పొచ్చు కదా. మా అమ్మ నేను పోయేటప్పుడు ఏడ్చింది, ఎందుకు గుర్తు పెట్టుకున్నావు? ఇంకా నీకు లేరు కదా, పెట్టుకుంటా. సరే అనాథనే చెప్తా, అట్లా కూడా చెప్తా అంతే. ఎంతకైనా పోతా గానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే నా వల్ల వాళ్ళు మాట్లాడడం నాకు అవసరం లేదు. వామ్మో, నీకు నిజంగా ఇప్పుడు అర్థం కాదు. సో ఇది కంటిన్యూ చేస్తా. ఇప్పుడు మీరు ఇవన్నీ అడుగుతారు, ఇంకా చాలా మంది అంటారు. ఎప్పుడైనా పోయేటప్పుడు గానీ ఇంకెప్పుడైనా ఎవరైనా అవుతున్నాయి ఎవరెవరు మాట్లాడుతారు, చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో. ఓకే, ప్రదీప్ రైడర్ ఏమైతాడు? ఏం కాడు. ఎందుకు డల్ అయింది వాయిస్? ఇప్పటిదాకా రెచ్చిపోయిన వాయిస్ ఎందుకు చల్లబడ్డది? రాధికకి ఏమైంది? ఏం ఆడక ఫ్రెండ్ అవుతాడు అంతే, రిలేషన్ లో లేవు వాళ్ళు అట్లా పెట్టిరు రిలేషన్. ఎవరు? ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలవ్ అని చెప్పేసి. ఎవరు? జనాలు పెట్టిరా? జనాలు పెట్టి. అప్పుడు నువ్వు తెలుసా అందరికి? ఎవరికి? జనాలకి తెలుసు. అంటే వాళ్ళు పెట్టలేదు. లేరా? లేం. పక్క ప్రూఫ్లు చూపిస్తే ఏం చెప్తావు? చూపి. కామెంట్లు వస్తే ఏం చెప్తావు? కామెంట్లలో కూడా చూద్దాం. చెప్పినప్పుడు చెప్తున్నా కదా అక్క, లింకులు అనేది ఎంతో మంది పెట్టడానికి చూస్తారు. ఇంకా రేపు లేదు. ఓకే, ఇంకా రేపు యాంగ్రీ గర్ల్ వాళ్ళన్నా లేదు. యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా అమ్మాయికి చెప్పి పెట్టినా గానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదంటే ఇవన్నీ తీస్తా అంటే నేను ఇంటర్వ్యూ ఇయ్యా. ఎందుకంటే మీరు ఇవన్నీ తీసుకొని నేను అడిగిన పాస్ట్ లో ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన, ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయ్యను అంటే ఇవన్నీ తీస్తే ఉన్న రిలేషన్ స్మోక్ విషయంలో నేను బరాబర్ చేస్తా అక్క, నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా. ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా, మరి ఈ రెండు నేమ్లు వచ్చేసరికి నీ ప్రజెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు. వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు, వాడు చక్కగా ఉంటే నేను ఉంటా అక్క, లేకపోతే నేను ఉండను అక్క. ఉండలేరు కాబట్టి వదిలేసిన. అది మరి ఉంది కదా, చక్కగా లేరు కాబట్టే కదా. సో ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లా? ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క? లవ్కి ఏజ్ ఎందుకు? లవ్ అన్నాక ఎప్పుడైనా ఉడుతుంది అది. మా కెమెరామెన్ ఇద్దరిని చూడు, ఎప్పుడైనా పుడుతుందా? ఎట్లా పుడుతుంది? అట్లా చెప్తాం అక్క. లవ్ పుట్టింది, చేసుకున్నాం, నచ్చలేదు. లవ్ ఎట్లా పుట్టింది చెప్పు, ఏ ఏజ్ లో పుట్టింది? ఇంకా రోగం అక్క, నా ఫస్ట్ లవ్ గురించి దిగక్క. సరే, సెకండ్ లవ్ చెప్పు అక్క. వద్దక్క, లవ్ లో మ్యాటర్ పక్కన పెట్టాక స్మోక్ గురించి అడగడానికి వచ్చా, స్మోక్ గురించి అడిగిన. ఓకే సరే, ఈ ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది? ఫోర్త్ లవ్ ఎట్లా పుట్టింది? లైఫ్ లా మంచిగా ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నా. కాబట్టి దొరికిరు, ప్రపోజ్ చేసిరు, చేస్తున్నా, మ్యారేజ్ చేసుకుంటా, అంతే. చేసుకుంటా. చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలా? లేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటర్వ్యూ కోసం. ఎప్పుడు చేసుకుంటావు? డైరెక్ట్ చేసుకుంటా, తొందరలో వేసుకుంటా. సరే, ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఓకేనా? అంటే నీ స్మోక్ డ్రింక్ అది నీ పర్సనల్, ఓకే? తాగితే నువ్వే చేస్తావు, తాగకపోతే నువ్వు బాగుంటావు, ఓకే? క్లియర్. దాని గురించి నేను ఏం క్వశ్చన్ చెయ్య, ఓకే? నీకు ఇంత అంటే ఇప్పుడు ఇంత రౌడీగా, నువ్వు అనుకున్నట్టుగా రౌడీగా మారిపోవడానికి నేను బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ తప్పుంటే వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదు నీ తప్పుంటే నువ్వు రియలైజ్ అవుతావు. చెప్పు, ఓపెన్ గా మాట్లాడు, నిజాలు మాట్లాడుకుందాం, ఓకేనా? నా పాస్ట్ వల్ల అక్క. నీ పాస్ట్ వల్ల. సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా కదా అక్క, అది అయిపోయింది, అక్కడి వరకే ఎండింగ్. దాన్ని అక్కడికే ఆపాలి. కానీ మళ్ళీ రిలేషన్ ఉంది, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు. లేదే, నాకు ఫోన్ కూడా, మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో. ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళు కూడా అడగండి, నా దగ్గర మొబైలే ఉండదు, ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు. ఎందుకంటే ఎవరైనా లవ్ చేస్తారేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు. సో దాన్ని కూడా మళ్ళీ లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క. మ్యారేజ్ చేస్తాం అనడం గానీ, మీరు అన్నారు కదా ఇందాక
ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని, మళ్ళీ ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు? ఓకే. నేను చేసిన అక్క తప్పు చేయలేనని అంటలేను, తప్పు చేసిన, కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అంటారు, నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేస్తలేమంటారు. ఓకే. ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేను అక్క వాళ్ళకి, ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు నేను చేస్తలేనా చేస్తున్నా అని. నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా, ఎందుకంటే నేను ఎవరిని నమ్మను కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నన్ను నమ్మరు. నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు అని ప్రతిదాన్ని గుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్. అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే, అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా. ఓకే. సో ఆ సిచ్యువేషన్ నేను చాలా బాగా హర్ట్ చేసింది. సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు, కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలీదు, నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియవు మ్యాటర్స్. అవునా? తెలుసా? తెలుసు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడే తెలుసు, విడిపోయింది కూడా తెలుసు, అయిపోయింది కూడా తెలుసు. మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో, అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో, మేబీ ఇట్లానే కంటిన్యూ. ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నావు, వీటన్నిటి నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారే, కానీ మ్యాచెస్ చూసారా? ఒక అబ్బాయి ఫోటో వచ్చింది, నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని. మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది ఆ రోజు. చేసుకో అంటే నేను చేసుకోను అని అంటే, చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా రాష్గానే నడిచింది గొడవ. చేసుకోను అది ఇది అన్నాక ఇక ఆపేసిరు అనమాట అక్కడికి మ్యాటర్. కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా, కొద్దిగా ఒక 5 minutes లేట్ అయినా కలిసావు, 5 minutes లేట్ అయినా వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడావు అట్లా. చెప్పలేనక్క ఎంక్వైరీ, ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే. నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు. ఎందుకు నా ఇన్స్టా ఐడి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, పేరు మెన్షన్ చేయను, అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే. అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా, లాగిన్ అవుతుండే. నావి చాలా రీల్స్ ఉండే, ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్, దానికి నాకు 2K followers వచ్చారు. అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా. కానీ అమ్మాయి నన్ను గెలికింది, ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది, మొత్తం 1K followers ని తీసింది. అక్కడ స్టార్ట్ అయింది, ఇంతగానం ఉన్నారా ఫ్రెండ్సే అని. అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి. వాళ్ళే దిగుతారా అక్క, వాళ్ళే దిగగలరా, నేను ఎదగలేనా? అలాంటప్పుడు నువ్వు ఎట్లా చూపించాలి? రాంగ్ వేలో ఎదగాలి అనుకోవడం, ఇది రాంగ్ వే అని అంటారు అక్క మీరు. నాకు రాంగ్ వే కాదక్క, నాకు స్మోక్ అలవాటు ఉండే, అదేదో నేను లైవ్ లో చేసిన, ఆ వీడియో పోయింది 3.2 million. సరే, నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు సిగరెట్ తాగు తప్పు లేదు, డ్రింక్ చెయ్యి తప్పు లేదు, ఓకే, అది నీ ఇష్టం, మేమెవరని చెప్పడానికి కాదు, ఓకే. కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా? ఎందుకు కారు? అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా అక్క. నా నుంచి చెప్పాలి. ఇప్పుడు నీ నుండి ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది. ఎంతమంది పిల్లలు అక్క అట్లా నేర్చుకుంటారు అక్క, నేర్చుకుంటది, వాళ్ళ మిస్టేక్ అవుతుంది, నా మిస్టేక్ ఏం కాదు కదా. కానీ చెప్తున్నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తలేను కదా. మీరు చెయ్యండి అంటేనే కాదు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది? నార్మల్ గా చేయాలనిపించింది, చేసిన. వేరే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా. వేరే వాళ్ళది నేను తీసుకోలేదు అక్క, వీడియోస్ తీసుకున్నా, కానీ స్మోక్ వేరే వాళ్ళది స్మోక్ కాదు, వేరే వాళ్ళు వీడియోస్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది. సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు. స్మోక్ అనేది నీ ఐడియా. ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో, అరే అక్క స్మోక్ చేస్తుంది, నేను కూడా ట్రై